కింగ్ కోహ్లీ పైన జస్ప్రీత్ బుమ్రా పై చెయ్యి. నిన్నటి మ్యాచ్లో 5 వికెట్ తీశారన్నమాట జస్ప్రీత్ బుమ్రా. ఆర్సీబీ టీం పైన వేరే బౌలర్ ఎవరైనా సరే 5 వికెట్ తీయడం ఇదే ఫస్ట్ సార్ అనమాట. సో ఆర్సీబీ తరపున ఎవరు కూడా ఇన్ని వికెట్లు తీయలేదు అగెనిస్ట్గా. సో ముంబై ఇండియన్స్ ఖాతాలో జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరొక రికార్డ్ అయితే చేరిందనమాట. సో ఇంకోటి ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఐపీఎల్ డెబ్యూ చేసినప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ తీశారనమాట. తన ఫస్ట్ ఐపీఎల్ వికెట్ విరాట్ కోహ్లీదే. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 10 years నుండి కూడా ఆ యొక్క ఆధిపత్యం చలాయిస్తున్నాడు మన విరాట్ కోహ్లీ పైన జస్ప్రీత్ బుమ్రా. నైట్ కూడా సేమ్ ఒక మంచి బౌన్సర్తో క్యాచ్ ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయాడనమాట విరాట్ కోహ్లీ. సో దాని తర్వాత హార్దిక్ పాండ్యా చెలరేగి బౌలింగ్ చేశాడు. 5 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి ఒక మంచి పెర్ఫార్మర్గా అందించారనమాట. సో ఇక కోహ్లీ విషయానికి వస్తే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనమాట. సో తనైతే టాప్ స్కోరర్, చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. కానీ బుమ్రా స్పెల్కి తనైతే తట్టుకోలేకపోయాడు అని అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అంత పెద్ద స్కోర్ రావడానికి మెయిన్ కారణం ఫాఫ్ డు ప్లెసిస్, అలానే మిడిల్ ఆర్డర్లో మన పతిదార్, దాని తర్వాత దినేష్ కార్తిక్ అండి. దినేష్ కార్తిక్ ఏమన్నా బ్యాటింగ్ చేస్తున్నాడా, అదర్హో అనిపిస్తున్నాడు. తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. నేను ఆర్సీబీ తరపున ఆడుతున్నాను, ఖచ్చితంగా ఇదే నా లాస్ట్ ఐపీఎల్, ఖచ్చితంగా నేను నా చేతనైనంత వరకు ఈసారి సీజన్లో ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే విధంగా ట్రై చేస్తాము అని తను చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి తను ఈ యొక్క లాస్ట్ ఐపీఎల్లో ట్రోఫీ తీసుకొని తన తరపున బెంగళూరుకి ఇవ్వాలనుకుంటున్నాను అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఏదైనా సరే దినేష్ కార్తిక్ తన వంతు సహాయం చేస్తున్నాడు. ఇంకో చిన్న మార్పు ఏంటంటే విల్ జాక్స్ అనమాట. విల్ జాక్స్ వచ్చారు. సో అంత పెర్ఫార్మెన్స్ ఏం చేయలేకపోయాడు. బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. మన రోహిత్ శర్మ వికెట్ తీశారన్నమాట విల్ జాక్స్. సో కాబట్టి తన ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకా కొంచెం తను తీసుకొచ్చి ఆడిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మన రోహిత్ శర్మ సో నైట్ కొంచెం మెల్లగా 158 అంటే దాదాపు 160 సెకండ్తో ఆడాడు. పర్లేదు అనిపించాడు. కానీ ఓపెనర్ బ్యాట్స్మెన్ తినేశారనమాట ఇషాన్ కిషన్. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చాడు, అవుట్ అయిపోయాడు, డకౌట్ అయిపోయాడు. ఈ సెకండ్ మ్యాచ్లో మంచి 19 balls రన్స్ చేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అలానే హార్దిక్ పాండ్యా వచ్చాడు, పర్ఫార్మెన్స్ మన ఇచ్చాడు. దాని తర్వాత తిలక్ వర్మ పర్లేదు అనిపించింది. సో ఏదేమైనా సరే ఆర్సీబీ పైన ముంబై ఇండియన్స్ చాలా ఆధిపత్యం చలాయిస్తూనే వస్తుంది అనమాట స్టార్టింగ్ నుంచి కూడాను. సో ఇంతకుముందు కూడా వాంఖండే స్టేడియంలో ఆడినప్పుడు లాస్ట్ ఇయర్లో కూడా సో వాళ్ళు ఏంటంటే 16.3 overs 200 runs కొట్టారు. ఇప్పుడు కూడా అంతే సేమ్, కొంచెం ముందే 15.4 overs అయితే కొట్టడం జరిగిందనమాట. సో కాబట్టి ఏదేమైనా సరే బుమ్రా స్పెల్ ఆర్సీబీ అంటే ఒక ప్రత్యేకమైన బుమ్రా వస్తారనమాట తనలోకి. సో చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అదే నైట్ కూడా చేశారనమాట. ఓవరాల్గా ఈ వీడియో అనాలిసిస్ మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.